దర్శనం చేసుకున్నాం. పుణ్యమంతా మీదేగా. మనం చెప్పాలి ఈ యొక్క అర్థమైలు చాలా చక్కగా ఉద్యోగపడతాను పనులలో ఉచ్చారణ చాలా బాగుంది. ఈ పాత్రలు ప్రకటన గీతాలు అనేది ఎంత చక్కగా వాళ్ళు తెలుస్తున్నారంటే మన భాగ్యం. ఉదయం మౌనం కదా, అందువల్ల మీతో సంభాషణ ఇక్కడ వాస్తవానికి ఏకాదశి 11 వరకు ఉంటాను. ఇవాళ 1 గంట దారి వచ్చింది. ಎಲ್ಲ ನಾಲ್ಕು ಜಾತಿಗೆ వచ్చాయి. ఇవాళ గోదారంగనాథ స్వామి భగవానికి జై శ్రీమన్నారాయణ. శ్రీరంగమంగళనిధిం కరుణానివాసం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీవేంకటాచల శిఖరాలయ కాలమేఘం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం రంగపుర విహార శ్రీరంగపుర విహార జయ కోట
శ్రీరంగపుర విహార గోదారమణ స్వామి భగవాన్ की లక్ష్మీ నరసింహదేవ భగవాన్ की సుదర్శనాల్వార్ की గరుడాల్వార్ की వీర హనుమాన్ की శ్రీ పండితరాల్వార్ की భగవద్ రామానుజాచార్య స్వామి की గోవిందా 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 కర్నూలు గోదా గోకుల భక్త బృందకి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ. అమ్మ ఇలా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఆ మూర్తిని ఆర్తితో సేవించడమే జీవితానికి సాఫల్యత. అది గ్రహించగలిగితేనే మనం ఉత్తమమైనటువంటి జన్మని సార్థకం చేసుకున్నట్టు. ఎందుకంటే రోజులు గడిచిపోతుంటాయి కదా, రోజులు దినయామిన్యం సాయం ప్రాత శిశిర వసంతం పునరాయాత. రోజులు గడిచిపోతుంటాయి, వారాలు గడిచిపోతుంటాయి, నెలలు గడిచిపోతుంటాయి, వసంతాలు గడిచిపోతుంటాయి. ఏమైపోతున్నప్పుడు ఆయుర్దాయం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. ఆ చిట్ట చివరి సమయం వచ్చేస్తుంది, అప్పుడేమో భయం వస్తుంది, ఏం చేయలేదే అనిపిస్తుంది. అందుకని ఎంత చేస్తే అంత అది మనం ఉద్ధరిస్తుంది. అది కాకుండా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నేను ఆల్రెడీ పరమ భక్తుడిని అనుకోకూడదు, ఎప్పటికీ అనుకోకూడదు. నేను భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నంలో ఉన్నాను. మనం అందరం మహాభక్తులు అయిపోయి ఇక్కడ ఉన్నాగా డెలివరీ చేసేస్తారు అక్కడికి, మళ్ళీ అమ్మ డెలివరీ ఉండదు. అందుకే అన్నమయ్య చెప్పారు, అతన్ని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. కాబట్టి మళ్ళీ మనం పుట్టకూడదంటే ఇక్కడెక్కడా మన మనసు పెట్టకూడదు, ఆయన్నే పట్టుకోవాలి. ఆ శ్రీచరణాలే మనం ఉద్ధరిస్తాయి. అందరూ చెప్పండి అమ్మా, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. గోదారగణ స్వామి భగవానికి కొద్దిసేపు మనం తెరవేసే వరకు భజన చేద్దాం, కీర్తన చేద్దాం. ఏం చెప్పాలన్నా ఏం లేదు బహా తెలుగులో 4000 పాత్రలు చదవడం కష్టం కాబట్టి 31 పాత్రలు సెలెక్ట్ చేసి రోజుకో పాత్రలు చదివి 17వ రోజు పెరియాడు ఎవరు సాయం చెన్నైలో పుట్టి పెరిగి ఎంత ఆనందం. వైష్ణవ రత్నహారం అనేసి ఆళ్వార్ల గురించి ఆచార్యుల గురించి ఒక పుస్తకం రాశాను తెలుగులో. చెన్నైలో పుట్టి పెరిగి మనకేమో అన్నమయ్య పుట్టిన జిల్లాలో పుట్టినా తెలుగు రాదు, నన్నయ్య పుట్టిన జిల్లాలో పుట్టినా తెలుగు రాదు. మళ్ళీ ఇంకొకటి నాన్నగారు దిగే పరమంగా 4000 పాత్రలకు తెలుగులో తాత్పర్యం రాశాను. మొత్తం 4000 పాత్రలు రాసేసాను. 4 నెలల్లో కంప్లీట్ చేసేసాను. నిర్మాణ యొక్క అనుగ్రహం 4 నెలల్లో అంతే. అంతే లేదు ఆయన చెప్పారుగా, ఏమిటది? పలికేడిది భాగవతమట, పలికించుడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగుడట, వేరుండుగాల పలుకునేరా అని ఆయన పలికించాడు, మీతో రాయించాడు. నిజంగా బుక్స్ రెఫర్ చేసి క్రోడీకరించాను, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చాలా గొప్ప సేవ, శాశ్వతమైన సేవ. అన్నిటికన్నా ముఖ్యం శరణాగతి గద్య రామాయణానికి వ్యాఖ్యానం రాశాను. చాలా బుక్స్ రాశాను, 22 బుక్స్, 22 23 రాసేసాను తెలుగులో. తెలుగు తమిళ్లో కూడా తమిళ రాయడం ఇంకెందుకు, తమిళ్లో ఉన్నాయి బుక్స్. తెలియని వాళ్ళకి గదులు చెప్పాలి.
ఎంత గొప్ప సాంప్రదాయం, ఎంత గొప్ప సంస్కృతి తెలియచెప్పాలి. చాలా గొప్ప మాట. అయితే ఇవన్నీ అందాలి, వాళ్ళు చదవాలి, చదువుతున్నారు. కావాలి. నేను గత 3 సంవత్సరాలుగా బుక్స్ పంపిస్తున్నాను అక్కడక్కడ. అందరూ చదువుతున్నారు. నేను రాసే విధము, శైలి, భాష అంత బాగుంది మెచ్చుకుంటారు. పెద్ద పెద్ద నిష్ణాతులు కూడా మెచ్చుకుంటారు. 2 సంవత్సరాల ముందు తిరుపతి సదస్సు జరిగింది హైదరాబాద్లో. నా పేరు కూడా 30 మంది నిష్ణాతులు, వాళ్ళు పండితులు, వాళ్ళ దగ్గర నేను ఏమీ లేదు. అయితే నా పేరు ఇంక్లూడ్ చేసేసారు ఆర్గనైజర్స్. ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుని అంటే నాకు ఏదో కూడారవల్లి అని చెప్పేసాను. కూడా అది ఏంటో ఇంకా అందుకని ఏముంది. ఒకసారి వేసి దాని గురించి చెప్పేశాను. ముఖ్యంగా ఉండాలమ్మ శ్రీవిల్లిపుత్తూరులో తమిళనాడులో అవతరించింది అనుకునే దానికన్నా ఆమె మన తెలుగు వారి ఆడపడుచు అనుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో కన్నా పాసురాలు, తిరుపావి పాసురాలు మన తెలుగు వారు ఎక్కువ. మళ్ళీ తెలుగులో కూడా రాసుకుని మన బుక్లో ఉందిగా, ఆ, మన గోదా గోకులం పుస్తకంలో కూడా ఉంది. అది కాకుండా కృష్ణదేవరాయలు మన తెలుగు ఆ. ఆయన ఆముక్తమాల్యద. సూడి కూడా అద్భుతం, అద్భుతం. రాస్తారు కాబట్టి ఆమె ముమ్మాటికి మన ఇంటి ఆడపడుచుగా భావించాలి. గొప్ప మాట, గొప్ప మాట, గొప్ప మాట. పొద్దున ఊరికి వెళ్తాం. క్షణం కూర్చున్నాం. కాసేపు కూర్చున్నాం. రండి, బదలనా. రెడ్డి మంచి